Probability Bayes theorem. Bayes theorem statement probability state and prove. State and video clarity చూడండి. State and prove Bayes theorem. State and prove Bayes theorem statement. Okay. Let E1 E2 up to En be n mutually okay exclusive and exhaustive event of a random experiment with P of ei is not equal to 0 where I equal to 1 to up to n. Then for any event A of the random experiment with P of A is not equal to 0, P of ek by A equal to P of A by ek by P sigma and I equal to 1 P of ei P of A by ei for k equal to 1 to up to n. So proof ఇది స్టేట్మెంట్ ప్రూఫ్. ఇది బాయ్స్ థియరం అనమాట. ఇది ప్రాబిలిటీలోది స్టేట్ అండ్ ప్రూవ్ బాయ్స్ థియరం స్టేట్మెంట్ అనేది ఇలా ఉంటుంది. సో E1 E2 బి ద మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విత్ ద మ్యామ్ బాయ్స్ థియరం అంటే ఇది ఇక్కడ E1 E2 అప్ టు En ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎక్స్క్లూజివ్ exhaustive experiment with the where I equal to 1 to then for a random experiment P of k by A equal to 1 P of 1 and 1 2 proof అనేది తీసుకుంటే 1 2 సో ప్రూఫ్ తీసుకోవాలి. ప్రూఫ్ let us be the sample space. Let us be the sample space of the random experiment. Let E1 E2 up to En be n mutually exclusive and exhaustive events of random experiment with P of ei is not equal to 0. Therefore ei is equal to for I not equal to 0. Therefore the event are mutually exclusive. Also S equal to mu n I equal to 1 ei. The event are exhaustive event. Let A be any event of experiment. Then A equal to A intersection S. A equal to A intersection un I equal to 1 ei equal to A equal to un I equal to 1 A intersection ei. So therefore A intersection B union C. సో మనకి బ్యాలెన్స్ లా వచ్చినప్పుడు
ఇది బ్యాలెన్స్లో అనమాట. సో ఇంటర్సెక్షన్ బి యూనియన్స్ ఈక్వల్ టు మనకి స్ప్లిట్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అవుతుంది. సో నౌ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఎన్ ఐ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఈఐ. సో పి ఆఫ్ ఏ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఐ ఈక్వల్ టు 1 పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఐ. So therefore A union EI, A union is A intersection EI intersection is A equal to A union A intersection equal to for I not equal to Z. Therefore A intersection EI A intersection is A are mutually exclusive events. So P of A equal to sigma n I equal to 1 P of EI P of A by EI by multiplication theorem అప్లై చేస్తున్నాం. సో మనకి థియరమ్స్ వచ్చేటప్పటికి మనకి ప్రాసెస్ థియరమ్స్ అంటే లైక్ బై హార్టింగ్గా అంటే మనం అర్థం చేసుకుంటూ చేయడానికి అంటూ ఇందులో ఫార్ములాస్ కానీ ఇంకేం ఉండదు అనమాట. జస్ట్ చిన్న కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని బాయిల్స్లా అనేది మనం బాయిల్స్లా కదమ్మా, ఇది ఫిజిక్స్లోని బాయిల్స్లా కాదు, ఇది మ్యాథ్స్లో బాయిల్స్లా. సో పి ఆఫ్ ఏ ఇది థియరమ్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ కొంచెం కాన్సెప్ట్ మైండ్లో ఉండి మీరు చేసుకోవాలి అంతే. బట్ ఇక్కడ నార్మల్గా మనకి ప్రాసెస్ అనేది ఒక ఫార్ములా సమ్ అయితే ఫార్ములా అప్లై చేస్తూ మనకి ప్రాసెస్ అనేది మనం చేస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికి థియరమ్స్ వచ్చేటప్పటికి మనకి కొంచెం కాన్సెప్ట్ మైండ్లో ఉండి మనం చేసుకుని వెళ్ళగలిగితే చేయగలం తప్ప, లేదంటే మన థియరమ్స్ అనేది హార్డ్గా ఉంటుంది. సో ఇది 8 మార్క్స్ ఇస్తాడు. 8 మార్క్స్ బాయిల్స్లా ఇచ్చాడంటే మీరు 8 మార్క్స్ కూడా అలాగ యాజ్టీజ్గా ఏ విధంగా చేస్తే మీకు యాజ్టీజ్గా మార్క్స్ అనేవి పడతాయి అనేది నేను యాజ్టీజ్గా చేసి చూపించాను. ఇది థియరమ్ వచ్చేటప్పటికి మీకు కాన్సెప్ట్ కొంచెం మైండ్లో ఉండి మీరు బై హార్టింగ్ చేసేయడమే అంతే. బాయిల్స్లా కొన్ని థియరమ్స్ ఉన్నాయి అండ్ అడిషన్ థియరం, స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరం, డిఫైన్ కండిషనల్ ప్రాబబిలిటీ, స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థియరం. ఇవి థియరమ్స్ మీరు బై హార్టింగ్ 3 థియరమ్స్, బాయిల్స్ థియరం ఒకటి అండ్ అడిషన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ ఒకటి, స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ, నెక్స్ట్ కండిషన్ ప్రాబబిలిటీ మల్టిప్లికేషన్ థియరం ఒకటి. ఈ 3 థియరమ్స్ మీరు బై హార్టింగ్ చేస్తే బై హార్టింగ్ టైప్లో చేయాలి. ఎందుకంటే మీకు ఆ 3 థియరమ్స్లోని ఒకటి పడడానికి చాయిస్ ఉంటుంది కాబట్టి. మనకి ఎడిషన్ థియరము, మల్టిప్లికేషన్ థియరం అనేది నార్మల్గా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. ఇక్కడ బాయిల్స్లో వచ్చేటప్పటికి కాన్సెప్ట్ మీకు చేస్తూ మనం చేయడానికంటూ మైండ్లో ఫస్ట్ ఒక ప్రాక్టీస్ అనేది చేస్తేనే మీరు చేయగలుగుతారు. సో ఒకసారి చూసుకోండి ప్రాసెస్ అనేది. నేను ఏ విధంగా మీరు ఎగ్జామ్లో చేయగలుగుతారో ఆ విధంగా నేను చేసి చూపించాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా 2 monthsలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో బీ రెడీ ఫర్ ద ఎగ్జామ్స్. ఆల్ ద బెస్ట్.